వచనంలో మనకి మొదటి మాట, వారు కపాలను మనమైన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని ఆ నేరస్తున్న ఆయనతో కూడా సిలువేసిరి. యేసు, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు కనుక మీరు క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినగా తను రక్షించుకుందని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన ఎదుకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోనమని ఆయన అపహసించిరి. ఇతడు యూదుల రాజు అని పై విలాసం కూడా ఆయనకు పైగా వ్రాయబడిను. దేవుడి సేవలో మాట రెండవ మాట, ఇక్కడ యూదుల రాజధాని 39-63 వేలాడ వేయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించుతూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాడు. అయితే రెండో వాడు వారిని గద్దించి, నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెబుతున్నాను. యోహాను సువార్త 19-25 25-27. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఆయన తల్లి సహోదరియు కోప్లా గాడి అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలిచింది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచినట్టు చూసి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుంది. దేవుని ఇచ్చిన వాక్యాన్ని తెలుగులో పలికిన 4వ మాట దేవరాజు గారు చదువుతారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. సంతోషంతో తెలుగులో పలికిన 5వ మాట సెలవులో పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం. ప్రభువైన యేసు శిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19:28 వచనం. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి, లేఖను నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను అనెను. చెరకుతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండాను కనుక వారు ఒక స్వంజి చెరకుతో నింపి ఇసోపు కొడుకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ఇచ్చిన వాక్యం సంతోషం. మా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో పలికిన 6వ మాట
యేసు అతనిగా పుచ్చుకుని సమస్తమైనదని చెప్పిన తల వంచి ఆత్మను అప్పగించింది. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి సిలువలో పడిన 7వ మాట. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయుడు, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. దేవుడిచ్చిన వాక్యం దేవుడు దీవించును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషపడి సిలువలో పలికిన 7 మాటలు మాట్లాడటం జరిగింది.